ఓకే. అయితే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? అంటే ఇట్లా మోసం చేసిందంట అందుకే చచ్చిపోయిండు ఈ వీడియోలన్నీ. ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే అన్ని ప్రూఫ్ దేరి మాకు ప్రూఫ్ తెస్తే దాన్ని బట్టి మేము అన్ని మాట్లాడతామని అంటారు. ఓకే. అంటే ఆమె పైన మీరు కేసు పెట్టిరా? పెట్టినాం. కేసు అంటే సార్ మనకి సూసైడ్ చేసుకునే కదా సార్. అవును. సూసైడ్ చేసుకుని 9:30 అయింది సార్. తీసారు. ఎస్ఐ వచ్చాడు, వెంకటేశ్వర వాళ్ళు వచ్చాడు. ఎస్ఐ వచ్చేసి కానిస్టేబుల్ వచ్చారు. 108 చెక్ చేసి వెళ్ళారు. వాళ్ళు చనిపోయిన అమ్మాయిని మేము తీసుకెళ్ళాము. అంటే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాం. ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత మేము 5:30కి వెళ్ళాం. వెంకటేశ్వర ఏం చెప్పాను, చెక్ చేసి ఫోటో తీసుకోండు ఇటు ఏమైందని అని చెక్ చేశారు పోలీసులు వచ్చి. లోపల ఎవిడెన్స్ ఏమి ఉన్నాయా, ఏమైనా పెట్టాడా, కలాత్ ఉందా, రూమ్ అంతా వెతికిరు. బుక్లలో ఉన్నాయి. ఈ అబ్బాయి రాసిన చిట్టి ఉంది ఒకటి, ఫోన్ నెంబరు, ఫోన్ లాక్ అంటే రాసి పెట్టిండు. అన్ని రాసినవి తీసుకున్నాడు. తీసుకొని ఫోన్ ఓపెన్ చేసిండు, చూసిండు, అన్ని ఫోన్ తీసుకెళ్ళాడు. మీరు ఎస్ఐ గారు పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి అమ్మా, నేను వస్తానని చెప్పాడు. మేము వెళ్ళి 5:30 ఆఫీస్గా గంట చెప్పినాం సార్. మళ్ళీ ఎస్ఐ సార్ మళ్ళీ ఆపమని చెప్పాడంట. మేము వస్తున్నా, మళ్ళీ ఆధారాలు తీసుకోవాలి, ఫోటోలు తీసుకోలేదు చెప్పి ఆపించినాడు. ఆయన వచ్చి ఫోటోలు తీసుకున్నాడు. మేము పోస్ట్ మార్టం తీసుకెళ్ళాం. అన్న మా వదిన ఇద్దరు కలిసేసి పోలీస్ స్టేషన్ కూర్చున్నారు. 11 o'clock వచ్చారు అక్కడికి. అక్కడ కేసు రాసేస్తారు వాళ్ళు. అది ఇచ్చేసి వచ్చారు. ఓకే. అంటే పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేస్తుంటారా ఏమంటారు? చేస్తున్నారు సార్. పోలీసులు ఏమన్నారంటే, నేను చూస్తామమ్మా, ఇప్పుడు అయింది కదా, మీ బాబు అట్లా అయింది కాబట్టి చూస్తాం, మేము ఆధారాన్ని చెక్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సార్. మనకి చెప్పారు. ఇప్పుడు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. అయితే ఇప్పుడు మీ కొడుకు ఆమెను తీసుకొని రావడం జరిగింది కదా, అంటే లవ్ చేస్తున్నా అని చెప్పేసి, ఆమె కూడా మీకు ఇష్టం అని చెప్పింది కదా. మరి చావు రోజు ఆమెకు ఫోన్ చేసిరా మీరు చనిపోయినప్పుడు? అది పెళ్లి చేసుకుంది కదా సార్. పెళ్లి చేసుకుంటే వీడియో కాల్ పెడుతుంది మా బాబుకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంది. అది అంటే వాళ్ళ ఇల్లు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, ఏం తెలియదు. తెలియదు సార్. ఏ ఊరు అని తెలియదు, ఇల్లు అంటే ఇక్కడ తెలియదు, ఇంటి పేరు తెలియదు సార్. మాకు లాస్ట్ లో ఆవిడ చెప్పేది తెలియదు. ఓకే. చెప్పినాక అందులో ఫోటోలు ఉన్నాయి కాబట్టి చూసుకుని పెడితే లాస్ట్ గా గౌడ్స్ అని తెలుసు అమ్మాయి. సరే తను బుక్ లో రాసుకున్నాడు అన్ని. చనిపోయిన తర్వాత ఆడు పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది ఇటు పెళ్లి అయింది, ఒక అమ్మాయి చేసుకుని పెళ్లి చేసుకుంటూ ఒక బాబు కూడా ఉండరు అని పడక తెలియదు సార్ మాకు. వాడు చెప్పేదాకా తెలియదు.